నమస్తే. నేను మీ సంధ్య. సో, ప్రీవియస్ వీడియోకి ఇది కంటిన్యూషన్ అనుకోవచ్చు, లేదా పార్ట్ 1 అనుకోవచ్చు. సో, మేమైతే మార్నింగ్ 10:30 ఆ టైంకి దిగామని చెప్పాను నేను ఆల్రెడీ అక్కడ. అంటే ఆ వీడియోలో అంత డీటెయిల్‌గా చెప్పాను. సో, ఇక్కడొచ్చేసి మేము ఆ రోజు మేము ఏ టెంపుల్‌కెళ్ళాము, ఏంటి అనేది కూడా చెప్పాను. సో, ఇదొచ్చేసి కపిల తీర్థం అని కూడా అంటారండి. ఇంకోటొచ్చేసి కపిలేశ్వర స్వామి కూడా అంటారు. సో, ఫస్ట్ అయితే ఈ టెంపుల్‌కైతే వచ్చేసి స్నానాలవి ఇక్కడే చేసేసుకున్నామనమాట. సో, స్నానాలు చేసేసుకొని ఇంకా డ్రెస్సింగ్ అంతా చేంజ్ చేసుకొని ఇక్కడైతే దర్శనం చేసుకొని అక్కడి నుంచి అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. సో, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. మెయిన్ ఈ వీడియోలో అయితే నేను మెట్లు ఎక్కిన తర్వాత మాత్రం ఏది షూట్ చేయలేదండి. సో, మెట్లెక్కింది ఇదంతా నేను మీకు చూపిస్తూ ఉంటేనే నేను మొత్తం డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. సో, తిరుపతి పైన ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. నేనైతే ఇదేది నేను చూపియట్లే. మీకు జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మాత్రమే చెప్పడానికి మాత్రమే నేను షూట్ చేశాను. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియో మాత్రం పెడుతున్నాను. సో, ఇదైతే నేను ఆఫ్టర్‌నూన్ ఆ టైంలో వెళ్ళాము. సో, ఇక్కడ స్నానాలన్నీ చేసుకొని దర్శనం చేసేసుకున్నాము. సో, అలానే ఇంకా రెస్ట్ హాల్లోనే ఇంకా లంచ్ కూడా చేసేసామన్నమాట అక్కడేని. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ అయితే టోకెన్స్ అవైతే తీసేసుకున్నాము. సో, ఆ టోకెన్స్ దగ్గర అయితే నేను ముందు చెప్తున్నాను, పిల్లలతోటి ఉన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే 3 మంత్స్ ముందే బుక్ చేసుకుంటే చాలా బెస్ట్ అండి. సో, మేమైతే లైన్‌లోకి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా ఫేస్ చేసాం ప్రాబ్లమ్స్ అయితే. ఓన్లీ 20,000 టికెట్స్ ఉన్నాయి. బట్ జనాలైతే దానికి మించి ఉన్నారండి. అసలు లైన్‌లో అయితే మాకసలు టికెట్ దొరుకుతాయా దొరకవా అన్నట్టు అయిపోయింది మాకు. బట్ లాస్ట్ మూమెంట్ అయితే దొరికాయి. సో, కానీ చాలా అంటే చాలా రష్ ఉంది. సో, లైన్‌లో కూడా చిన్న పిల్లలతోటి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకని నేను ఇప్పటివరకు ఎప్పుడు నేను అలా టోకెన్స్ తీసుకోలేదు. ముందే చెప్పాను కదా! మేమేంటంటే సడెన్‌గా ప్లాన్ లేకుండా సడెన్‌గా రావడం వల్ల మేము ఇవన్నీ ఫేస్ చేసాము. ఫ్యామిలీతోటి వద్దామని ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం. బట్ హెయిర్ వల్ల ముందకి చాలా అంటే సంబరాలు కానీ ఇంటివి ఇంకా అలానే మ్యారేజెస్ ఉండడం వల్ల మేము సడన్‌గా రావాల్సొచ్చింది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. సో, అలా మీరు ఫేస్ చేయకూడదని నేను చెప్తున్నాను. ముందే మీరు టికెట్స్ అయితే తీసి బుక్ చేసి పెట్టుకోండి. సో, మేమైతే టికెట్స్ అవన్నీ తీసుకున్నాక ఇంకా స్టెప్స్ అయితే ఎక్కడం అయితే మేమైతే స్టార్ట్ చేసాము. సో, స్టెప్స్ ఎక్కిన దగ్గర అయితే కొబ్బరికాయలు అన్నీ అక్కడే అమ్ముతారండి. కానీ చాలా కాస్ట్. బట్ తీసుకోవాలి. తప్పదు కాబట్టి ఆ టైంలో తీసుకుంటారు కాబట్టి అలానే వాళ్ళు డిమాండ్ చేస్తారు. సో, చాలా కాస్ట్ పడింది. అలానే లగేజెస్ అయితే మెట్లు ఎక్కేటప్పుడు అక్కడ మనం ఇచ్చేస్తే మనం స్టెప్స్ అన్నీ ఎక్కిన తర్వాత ఆ లాస్ట్‌కి మనకి పైన తిరుమలకైతే వచ్చేస్తాయన్నమాట మనకి లగేజ్. బట్ ఒకటి ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకోరండి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనతోటే ఉండాలి. మిగతా బ్యాగ్స్ అన్నీ తీసుకుంటారు గానీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాట్ అలౌడ్. అంటే వాళ్ళు తీసుకోరు. మనం హ్యాండ్ బ్యాగ్ ఏసుకొని మెట్లెక్కొచ్చు పర్వాలేదు కానీ లగేజ్ వాళ్ళు తీసుకోరనమాట. సో, నేనైతే హ్యాండ్ బ్యాగ్‌లో అన్నీ పెట్టేసి ఇచ్చేసాను. సో, కాలేజ్ బ్యాగ్ లాంటిదైతే వేసుకొని ఎక్కేయొచ్చు అని అనుకున్నాం. బట్ అక్కడైతే హ్యాండ్ బ్యాగ్ తీసుకోరు అనేసరికి మళ్ళీ మొత్తం షిఫ్ట్ చేసి మళ్ళీ హ్యాండ్ బ్యాగే పట్టుకోవాల్సొచ్చింది. సో, అదనమాట. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఒకవేళ తీసుకుంటే మీతోటి క్యారీ చేస్తామంటే తీసుకోండి. లేదు ఇచ్చేస్తాము అంటే మాత్రం హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకోరు. ఇంకొకటి వచ్చేసి మేమైతే అలిపిరి మెట్లయితే ఎక్కామనమాట. లాస్ట్ మూమెంట్‌లో మేము డిసైడ్ అయినాము. ముందు శ్రీవారి మెట్లయితే ఎక్కుదామని అనుకున్నాము. సో, అవి తక్కువ మెట్లు అవైతే తొందరగా ఈజీగా అయిపోతాయి అని అనుకున్నాము. బట్ అవి ఏంటంటే హైట్ ఉంటాయన్నమాట. సో, హైట్ ఉంటాయి. అలానే తక్కువే అనుకోండి. బట్ సైడ్స్ ఏముండవు. అంటే మనం ఏవైనా ఇప్పుడు మెట్లెక్కిన తర్వాత వాటర్ గానీ ఏదైనా సరే ఉండవని చెప్పారనమాట మాకైతే. సో, మేమున్న దగ్గర నుండి అక్కడికి శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళడానికి మాకు 2½ అవర్స్ అయితే జర్నీ ఉందనమాట. సో, 2½ అవర్స్ జర్నీ మీరు చేసుకొని వెళ్ళే లోపల మీరు ఇక్కడ అలిపిరి మెట్లయితే సగం ఎక్కేస్తారు అని అన్నారు కాబట్టి మేము అలిపిరి మెట్లు లాస్ట్‌కైతే ఎక్కాము. సో, ఇదేంటంటే స్ట్రెయిట్‌గా ఉంటాయి మనకి మెట్లు. సో, చిన్న చిన్నగా ఉంటాయి, స్ట్రెయిట్‌గా ఉంటాయి. కానీ మెట్లయితే ఎక్కువండి. అలిపిరి మెట్లెక్కువ. శ్రీవారి మెట్లయితే చాలా తక్కువ అనమాట. కానీ శ్రీవారి మెట్లు ఏంటంటే హైట్ ఉంటే కొంచెం ఎక్కువ అంటే పైకి ఎక్కాలనమాట. సో, ఇప్పుడు ఓల్డ్ అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే శ్రీవారి మెట్లయితే ఎక్కలేరు. సో, అది.
సో శ్రీవారి మెట్లు అయితే మనకు వచ్చేసి 2388 అనమాట. అలానే మనకి అలిపిరి మెట్లు వచ్చేసి 3350 స్టెప్స్ అనమాట. సో చాలా డిఫరెన్స్, అంటే 1000 డిఫరెన్స్ ఉందన్నమాట. సో 1000 డిఫరెన్స్‌గా అటు ఇటు ఉంటుంది. సో మనకి అలిపిరి మెట్లు అయితే అన్ని ఫెసిలిటీస్, అంటే వాష్‌రూమ్స్ ఉంటాయి. అలానే సైడ్స్ మనము ఒకవేళ అంత లాంగ్ కాబట్టి తినడానికి కానీ, వాటర్ కానీ ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఉండదండి. సో స్టార్టింగ్ మనకి స్టెప్స్ ఎక్కినప్పటి నుంచే మొత్తం గ్లాస్, అంటే సీసా బాటిల్స్ మాత్రమే. సో అది మొత్తం సీసా ప్లస్ వాటర్ 2 కావాలంటే 40 రూపీస్. మనం ఒక్కసారి తీసుకున్నాక మనకి వాటర్ కానీ ఫినిష్ అయినాక వాళ్ళకి ఓన్లీ ఎంప్టీ బాటిల్ కానీ ఇస్తే మనం ఓన్లీ వాటర్ ఫిల్ చేయడానికి 20 రూపీస్. సో అదొకటి. ప్లాస్టిక్ అయితే నాట్ అలౌడ్ అనమాట. అక్కడైతే అన్నీ అయితే మనకి ఫెసిలిటీస్ కానీ అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ వచ్చేసి మా బాబు ఒక 50 అట్లా ఒక 20 మెట్లు అయితే ఎక్కించాము. ఇక్కడ నేను మెయిన్ చెప్తున్నాను అండి, 2000 మెట్లు, అంటే అలిపిరి మెట్లు సైడ్ నుంచి చెప్తున్నాను. 2000 స్టెప్స్ ఎక్కిందైతే పైన మనకి టిఫిన్స్ అన్నీ ఉంటాయి. బట్ ఒక్కటి కూడా మీరు టిఫిన్స్ చెయ్యకండి. అక్కడ న్యాచురల్గా చాలా ఉంటాయి, అంటే జ్యూసెస్, కోకోనట్ అలాంటివి ఏమైనా తినండి. అంటే పల్లీలు, స్వీట్ కార్న్ అవన్నీ ఉంటాయి, అవి తీసుకోండి. కానీ ఇట్లా టిఫిన్స్ లంచ్ అయితే అస్సలు చేయకండి. చండాలంగా, అంటే దానికంటే వరస్ట్ ఇంకేది ఉండదు. చూసారా ఇక్కడ ఓన్లీ ఇడ్లీ అనమాట, లబ్బర్ లాగా సాగుతుంది. జస్ట్ 2 ఇడ్లీ ఒక బోండా ఇచ్చారు. అది వచ్చేసి నాకు ప్లేట్ 70 రూపీస్. ఎలా ఉండే ఇడ్లీ అలానే ఉంచేసాము. ఒక్క బోండా తిని ఇంకా మా బాబుకి ఇంకా అవ్వదు కాబట్టి ఫ్రూట్స్, స్వీట్ కార్న్, కోకోనట్ అయితే ఇచ్చానమాట. మీరు అస్సలు మాలాగా అయితే మీరు చేయకండి. అక్కడ టిఫిన్స్ అయితే అస్సలు చేయకండి. మెయిన్ పైకి వెళ్ళిన టిఫిన్స్ బాగుంటాయి, బట్ ఈ మిడిల్లో అయితే టిఫిన్స్ బాగోవు. ఇంకా అట్లని కాఫీ అయితే తీసుకున్న, కాఫీ కూడా మొత్తం వాటరే, బట్ ఇంకా తప్పక నేను తీసుకోవాల్సి వచ్చింది. సో అదనమాట. పైకి వెళ్ళిన తర్వాత మాత్రం 2000 మెట్లు ఎక్కాక మీకు అన్నీ ఉంటాయి అన్నమాట. టిఫిన్, లంచ్ అన్నీ ప్రతి ఒక్కటి ఉంటుంది. సో సగం దూరం వరకు ఇవే ఉంటాయి. ఇక వాష్రూమ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ అక్కడైతే ఉంటాయి. బట్ మీరైతే ఏం తీసుకోకండి. ఓన్లీ స్వీట్ కార్న్స్, పల్లీలు అలా, అంటే కోకోనట్ వాటర్ అలా ఉంటాయి, అవి అయితే తీసుకోండి. సో అంటే ఇక్కడ ఇప్పుడు మేము సమ్మర్ టైంలో వెళ్ళాం కాబట్టి మ్యాంగోస్, ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. సో మీరు టిఫిన్సే కాకుండా ఫ్రూట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. టిఫిన్స్కి అయితే వెళ్ళకండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనీ వేస్ట్, అక్కడ మన హెల్త్ కూడా వేస్ట్. మైదా పిండి వేసినట్టు ఉన్నారు, లబ్బర్ లాగా సాగుతున్నాయి అనుకోండి. సో నేనైతే మెట్లెక్కిన తర్వాత ఒక్కటి కూడా నేను వీడియో తీయలేదండి. ఎందుకంటే మేము 10:00 అంటే 6కి స్టార్ట్ అయినాం. సో 10 కల్లా రీచ్ అయిపోవచ్చు. కానీ మా బాబుతోటి మేము మెట్లు ఎక్కాలి కదా, ఎత్తుకొని ఎక్కాలి, వాడు పడుకోవడం పిల్లలతోటి అవ్వదు. కానీ ఇంకెవరైనా మాతోటి వచ్చి ఉంటే కానీ మేము వెళ్ళిపోయేవాళ్ళం. మేమిద్దరమే కాబట్టి మా వల్ల కాలేదనమాట. సో మేము వెళ్ళేసరికి 12 అయిపోయింది. ఇంకెళ్ళిన తర్వాత అక్కడ లగేజెస్ తీసుకొని లంచ్ అయితే బయటనే చేసేసాము. ఎందుకంటే తిరుపతిలో అయితే ఉంటుంది, కానీ అంత ఓపిక లేక మేము బయట లంచ్ చేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అండి, ఎంత వర్షం అంటే అసలు మాకు టోకెన్స్ వచ్చేసి ఈవినింగ్ 5 ఇచ్చారు. కానీ ఎంత అంటే అంత వర్షం పడింది. సో దానివల్ల మేము ఇంత టైం, ఇంత గ్యాప్ ఉంది కదా అనుకొని అప్పుడే మేము గుండె అయితే గీసేసుకొని ఇంకా మార్నింగ్ అయితే మేము నైట్ అయితే ఇంకా మేము వెళ్ళేసాము. ఇంకా దర్శనానికి వెళ్ళేసి వచ్చేసరికి మాకు 12 అయింది. సో బెస్ట్ దర్శనం అయితే 10:00కి వెళ్తే మీరు వితిన్ 2 అవర్స్‌లో బయటకొచ్చేస్తారండి. చాలా అంటే చాలా ఈజీగా మంచిగా జరుగుతుంది దర్శనం ఆ టైంలో. సో మేము కూడా ఆ టైంలోనే వెళ్ళాము. ఎందుకంటే మాకు రూమ్స్ వల్ల చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే అక్కడే కోనేరులో స్నానం చేసేసుకొని, ఇంకా మెయిన్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే తిరుపతి వెళ్ళినప్పుడు మీరు మర్చిపోకుండా శ్రీవారి అంటే స్వామికి వేసే పువ్వులతోటి అగరబత్తులు చేసి అమ్ముతారనమాట. అన్ని దగ్గర అమ్మరు. సో అందరికీ పర్మిషన్ లేదు. ఇది ఓన్లీ డైరీస్ అమ్మిన దగ్గరే అమ్ముతారు. సో ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకని చాలా మందికి అడిగి వెళ్ళాను. సో నాలాగా మీరు ఫేస్ చేయకూడదని నేను చెప్తున్నాను. తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మర్చిపోకుండా తీసుకొని రండి, అంటే తీసుకొని మీ ఇంటికి తెచ్చుకోండి అదనమాట. సో ఇది ఈ వీడియో. సో మేము అక్కడ నుంచి ఈవినింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. కిందకి శ్రీకాళహస్తికి వచ్చేసి ఇంకా మాకు ఈవినింగ్ 7:00 అయితే ట్రైన్ ఉంది. సో మేము ట్రైన్కి ఎక్కి అయితే నెక్స్ట్ డే అయితే వచ్చేసాము. మా తిరుపతి జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయ్యి అలా ఎండ్ అయిందనమాట.